హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ₹2 దాచుకుంటూ రోజుకి ₹2 పెంచుకుంటూ నేను ఎంత మనీ సేవ్ చేసుకున్నానో చూపిస్తానండి. వీడియో చూడండి. ఈ పద్ధతిలో చక్కగా దాచుకుంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళమే ₹11,478 అయితే దాచుకోవచ్చండి. అది కూడాను 1 ఇయర్ కండి. ఇలా ₹2 చొప్పున రోజుకి ₹2 చొప్పున దాచుకుంటూ 12 నెలలకి మనము ₹11,478 అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇంకా మన ఛానల్ ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంట్లోకి వస్తువులు కొనుక్కోవాలి, గోల్డ్ కొనుక్కోవాలి అని చెప్పి ఆశ అయితే ఉంటుంది కదండి. నాకు కూడా ఇంట్లోకి వస్తువులు కొనుక్కోవాలి, గోల్డ్ కొనుక్కోవాలి అని చెప్పి ఆశ అయితే ఉండేది అంతకుముందు. ఇంక నేను ఈ మధ్య ఇలా మనీ సేవింగ్ అయితే చేసుకుంటున్నానండి. అంటే మన హస్బెండ్స్కి శాలరీ వస్తుంది కదండి, ఆ శాలరీలోనే మనము రోజుకి ₹2 అని చెప్పి లేదంటే రోజుకి ₹5 అని చెప్పి అలా దాచుకుంటూ ఇలా అయితే సేవ్ చేసుకొని మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చండి. అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. మనము ₹2 దాచుకుంటూ ఎంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చో చూపిస్తానండి. అది రోజుకి ₹2 దాచుకుంటూ మనం ₹11,478 అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి నేను సేవ్ చేసుకున్న మనీ ఇది 1 ఇయర్కి అయితే సేవ్ చేసుకున్నానండి. ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఏ పద్ధతిలో సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ అయితే ₹2 అండి. ఫస్ట్ తారీఖు ₹2 దాచుకోవాలి. తర్వాత రోజు ఆ ₹2కి తోడు ఇంకొక ₹2 వేసుకొని ₹4 దాచుకోవాలి. తర్వాత రోజు మళ్ళీ 3వ తారీఖు ఆ ₹2కి తోడు ఇంకొక ₹2 వేసుకొని ₹6 దాచుకోవాలి. తర్వాత 4వ తారీఖు ఆ ₹2కి తోడు ఇంకొక ₹2 వేసుకొని ₹8 దాచుకోవాలి. తర్వాత 5వ తారీఖు ఆ ₹2కి తోడు ఇంకొక ₹2 వేసుకొని ₹10 దాచుకోవాలండి. అలా తర్వాత 6వ తారీఖు అండి, మనం 5వ తారీఖు వరకు ₹10 దాచుకుంటాం కదా. మళ్ళీ 6వ తారీఖు ఆ ₹10 తోడు ఇంకొక ₹2 వేసుకొని ₹12. తర్వాత 7వ తారీఖు ₹14, 8వ తారీఖు ₹16, 9వ తారీఖు ₹18, 10వ తారీఖు ₹20. అలా ₹20 దాచుకోవాలండి. అంటే మనం దాచుకున్న డబ్బులకి ₹2 పెంచుకుంటూ దాచుకోవాలండి. తర్వాత 11వ తారీఖు ₹22 దాచుకుంటాము. 12వ తారీఖు ₹24 దాచుకుంటాము. 13, 26 దాచుకుంటాము. 14, ₹28 దాచుకుంటాము. 15వ తారీఖు ₹30 దాచుకుంటామండి. తర్వాత 16వ తారీఖు ₹32, 17, ₹34, 18, ₹36, 19, ₹38, 20వ తారీఖు ₹40 అండి. ఇంకంతేనండి. మొత్తం ₹2 పెంచుకుంటూ దాచుకుంటాము. 21వ తారీఖు ఏమో ₹42 దాచుకుంటాము. 22వ తారీఖు ఏమో ₹44 దాచుకుంటాము. 23వ తారీఖు ₹46 దాచుకుంటాము. 24, ₹48 దాచుకుంటాము. 25, ₹50 దాచుకుంటామండి. తర్వాత 26వ తారీఖు ₹52 దాచుకుంటాం. అంటే ఈ ₹50కి ₹2 కలుపుకోవాలి. ఆ ₹50 దాచుకోవాలి, మళ్ళీ ఇంకో ₹2 ఎక్స్ట్రా దాచుకోవాలి 26వ తారీఖు. తర్వాత 27వ తారీఖు కూడా అంతేనండి. ₹52 దాచుకుంటాం కదా 26వ తారీఖు. ఆ ₹52 తోటి మళ్ళీ ఇంకొక ₹2 వేసుకొని మళ్ళీ ₹54 దాచుకోవాలి. తర్వాత ₹56 అండి 28వ తారీఖు. తర్వాత 29వ తారీఖు ₹58, 30వ తారీఖు ₹60 అండి. అలా దాచుకోవాలండి. 28వ తారీఖు ₹56, 29న ₹58, 30న ₹60. ఇలా 30 తారీఖులు బట్టికి ఇలా అయితే దాచుకోవాలి. 30 రోజులు, మనకి ఒక నెలలో 30 రోజులు ఉంటాయి కదా. ఆ 30 రోజులకి ఇలా అయితే దాచుకోవాలి. మనం ఫస్ట్ 5 రోజులేమో ఇలా దాచుకుంటాము. ₹30 దాచుకుంటాము. తర్వాత 5 రోజులేమో ₹80 దాచుకుంటాము. తర్వాత 5 రోజులేమో ₹130 దాచుకుంటాము. తర్వాత 5 రోజులు ₹180 దాచుకుంటాము. తర్వాత 5 రోజులు ₹230 దాచుకుంటాము. తర్వాత 5 రోజులు ₹280 దాచుకుంటాము. ఈ మొత్తము టోటల్ మొత్తం కూడితే ₹930 అయితే దాచుకుంటాము ఒక నెలకి. 30 రోజులు ఉన్న నెలలో మనము ఈ పద్ధతిలో కనుక డబ్బులు దాచుకుంటే ₹930 అయితే దాచుకోగలమండి. ఇదిగోండి ₹930 దాచుకోగలము. మరి మనకి నెలలు ఉంటాయి కదా, సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కదా. ఆ 12 నెలల్లో 30 రోజులు ఉన్న నెలలు కొన్ని ఉంటాయి, 31 రోజులు ఉన్న నెలలు కొన్ని ఉంటాయి, 28 రోజులు ఉన్న నెల ఒకటైతే ఉంటుంది. అది ఎలా అంటేను, ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయండి మనకి. తర్వాత ఇదిగోండి ఏప్రిల్ నెలలో 30 రోజులు ఉంటాయండి. తర్వాత జూన్ నెలలో 30 రోజులు ఉంటాయండి. సెప్టెంబర్ నెలలో 30 రోజులు ఉంటాయండి. నవంబర్ నెలలో 30 రోజులు ఉంటాయండి. ఈ 4 నెలల్లో 30 రోజులు ఉంటాయి. కాబట్టి మనము నెలకి 30 రోజులు ఉన్న నెలలో మనం ఎంత దాచుకున్నాము? ₹930 దాచుకున్నాం కదా. 930 × 4 ₹3,720 అయితే దాచుకుంటాము. ఈ 4 నెలలకి ₹3,720 అయితే దాచుకుంటాము. తర్వాత అండి 31 రోజులు ఉంటాయి కదా కదండి. కొన్ని నెలల్లో 31 డేస్ ఉంటాయి కదా కొన్ని నెలల్లో. ఆ నెలలు కూడా ఎలా దాచుకోవాలో
ఇవి కూడా అంతేనండి. 31 నెలలు ఉన్న రోజుల్లో కూడాను ఫస్ట్ ₹2 దాచుకుంటాము, తర్వాత ₹4, తర్వాత 3వ తారీఖు ₹6, 4వ తారీఖు ₹8, 5వ తారీఖు ₹10, తర్వాత 6వ తారీఖు 12, 7వ తారీఖు 14, 8వ తారీఖు 16, 9వ తారీఖు 18, 10వ తారీఖు 20, తర్వాత 11వ తారీఖు 22, 12వ తారీఖు ₹24, 13వ తారీఖు ₹26, 14వ తారీఖు ₹28, 15వ తారీఖు ₹30, తర్వాత 16వ తారీఖు ₹32, 17వ తారీఖు ₹34, 18వ తారీఖు ₹36, 19వ తారీఖు ₹38, 20వ తారీఖు ₹40 అండి. తర్వాత 21వ తారీఖు ₹42 దాచుకుంటాము, 22వ తారీఖు ₹44 దాచుకుంటాము, 23వ తారీఖు ₹46 దాచుకుంటాము, 24వ తారీఖు ₹48 దాచుకుంటాము, 25వ తారీఖు ₹50 దాచుకుంటామండి. తర్వాత 26వ తారీఖు ₹52, 27 ₹54, 28 ₹56, 29 ₹58, 30 ₹60, 31 ₹62. అంటే మనం ఇప్పుడు అంతకుముందు దాచుకున్న డబ్బులు కాక మళ్ళీ ఇంకో ₹2 దాచుకుంటాం. అంటే 26వ తారీఖు ₹52 దాచుకుంటాం కదా, ఆ ₹52 ప్లస్ ఇంకొక ₹2 కలుపుకొని ₹54 27వ తారీఖు అలా దాచుకుంటామండి. ఇలా దాచుకుంటే ఫస్ట్ 5 రోజులు ₹30 దాచుకుంటాము, తర్వాత 5 రోజులు ₹80 దాచుకుంటాము, తర్వాత 5 రోజులు ₹130 దాచుకుంటాము, తర్వాత 5 రోజులు ₹180 దాచుకుంటాము తర్వాత 5 రోజులు కాదండి 6 రోజులు అండి, 31వ తారీఖు పట్టుకుంటుంది కదా, తర్వాత 6 రోజులు ₹340 దాచుకుంటామండి. ఇందాక మనం 5 రోజులకి 280 దాచుకుంటాం కదా చివరిలో, ఇంక ఇప్పుడు 6 రోజులు కాబట్టి 342 అంటే ఇంకొక ₹62 ఎక్స్ట్రా దాచుకుంటాము ఈ నెలలో, 31 రోజుల నెలలో. అప్పుడు మొత్తం ₹992 దాచుకుంటామండి. 31 రోజుల నెలలో ₹992 దాచుకుంటాము. ఇంక ఇప్పుడు ఇందాక మనము ఏప్రిల్ నెల, జూన్ నెల, సెప్టెంబర్ నెల, నవంబర్ నెల 30 రోజులు అని చెప్పాను కదా. ఇంక ఇప్పుడు జనవరి నెల 31 రోజులు ఉంటాయి, మార్చి నెల 31, మే నెల 31 ఉంటాయి, జూలై నెల 31, ఆగస్ట్ నెల 31, అక్టోబర్ నెల 31 రోజులు ఉంటాయి, డిసెంబర్ నెల కూడా 31 రోజులు ఉంటాయి. ఇప్పుడు 7 నెలలు. ఈ 7 నెలలకి మనము టోటల్ ఇప్పుడైతే కౌంట్ చేయాలండి. ఇందాక మనకి 31 రోజులకి ₹992 అయితే దాచుకుంటాం కదా మనము. 31 రోజులు ఉన్న నెలలో ₹992 దాచుకుంటాం కదా, ఆ 992 ఇంటూ 7 నెలలు కదండి 31 రోజులు ఉన్న నెలలు, ఈ 7 నెలలు ఈ మొత్తం కలిపితే ₹6,944 అయితే దాచుకుంటామండి మనము. ఏంటి 7 నెలలకు కలిపి, ఇక్కడేమో 4 నెలలకు కలిపి ₹3,720 దాచుకుంటాం. ఇంకా తర్వాత ఫిబ్రవరి నెల అండి. ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయి కదా. ఫస్ట్ తారీఖు ఇవి కూడా సేమ్ అంతేనండి. ఫస్ట్ తారీఖు ₹2 దాచుకుంటాము, 2వ తారీఖు ఆ ₹2 ఇంకో ₹2 కూడుకొని ₹4 దాచుకుంటాము, తర్వాత 3వ తారీఖు ఏమో ₹6 దాచుకుంటాము, 4వ తారీఖు ₹8 దాచుకుంటాము, 5వ తారీఖు ₹10 దాచుకుంటాము, తర్వాత 6వ తారీఖు 12, 7వ తారీఖు 14, 8వ తారీఖు 16, 9వ తారీఖు 18, 10వ తారీఖు 20, తర్వాత 22, 24, 26, 28, 30, తర్వాత 32, 34, 36, 38, 40, తర్వాత 42, 44, 46, 48, 50, తర్వాత 26, 27, 28 రోజులే ఉంటాయి కదండి. అప్పుడు 52, 54, 56 బట్టికే దాచుకుంటాము, ₹56 బట్టికి దాచుకుంటాము. ఇంక ఇప్పుడు ఫస్ట్ 5 రోజులేమో ₹30, తర్వాత 5 రోజులేమో ₹80, తర్వాత 5 రోజులేమో ₹130, తర్వాత 5 రోజులు ₹180, తర్వాత 5 రోజులు ₹230, తర్వాత 3 రోజులే ఉంటాయండి, 26, 27, 20, 28 కాబట్టి 3 రోజులే ఉంటాయి. ఆ 3 రోజులకి ₹164 దాచుకుంటాం. ఇప్పుడు ఈ మొత్తం కలిపి ₹814 దాచుకుంటాం. ఫిబ్రవరి నెలలో ₹814 దాచుకుంటామండి. ఇంక ఇప్పుడు మనము 30 రోజుల నెలలో ₹3,720 దాచుకున్నాం కదా, ఆ ₹3,720 ప్లస్ తర్వాత 31 రోజులు ఉన్న నెలలు ఉంటాయి కదా, అప్పుడు మనం ₹6,944 దాచుకున్నాం కదా, 6,944 ప్లస్ ఫిబ్రవరి నెలలో ₹814 దాచుకున్నాం కదా, ₹814. అంటే ఇక్కడ 30 రోజుల నెలలో ₹3,720 దాచుకున్నాము, 31 రోజుల నెలలో ₹6,944 దాచుకున్నాము, తర్వాత ఫిబ్రవరి నెలలో ₹814 దాచుకున్నాము. మొత్తం కలిపి ₹11,478 అయితే దాచుకుంటామండి. ₹2 దాచుకుంటూ మనము ₹2 పెంచుకుంటూ ఇలా ₹11,478 అయితే సేవ్ చేసుకోవచ్చండి. చక్కగా ఈ పద్ధతికి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. చాలా చక్కగా దాచుకోవచ్చండి. మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకి ఇలా మనీ సేవింగ్ ఐడియాస్ మంచివి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ చాలా అయితే ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. ఇంకా తర్వాత నేను ₹5 దాచుకుంటూ ఎంత సేవ్ చేసుకున్నాను కూడా చూపించానండి. అండ్ ₹100 దాచుకుంటూ, ₹10, ₹20 దాచుకుంటూ ఎంత మనీ దాచుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా మన ఛానల్లో చూపించానండి. ఇంక ఇప్పుడైతే నేను ₹2 దాచుకుంటూ ఇంత మనీ అయితే సేవ్ చేసుకున్నానండి. ₹11,478